సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2014 మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం దేశ పాలనా పగ్గాలను చేపట్టింది. ఈ పుష్కర పాలనలో అంతర్గత సంస్కరణల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు దేశం సరికొత్త రికార్డులను లిఖించింది. సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ ప్రయాణంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అగ్ర రాజ్యాలకు ధీటుగా ఎదిగింది. సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా సాగిన పథకాల ప్రవాహం, దేశ భవిష్యత్తును మార్చిన తిరుగులేని నిర్ణయాలు, వేగంగా పుంజుకున్న మౌలిక వసతుల కల్పన ప్రపంచ దేశాలని అబ్బురపరిచాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు నుండి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం ప్రేక్షకులకు మోదీ ప్రభుత్వం పుష్కర ప్రస్థానం పేరుతో ప్రత్యేక కథనాలు అందిస్తోంది. ఈ సిరీస్లో ముందుగా ఈరోజు మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు, విశిష్ట పథకాలు, వినూత్న కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2014 ఆ ఏడాది మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఎటు చూసినా నైరాశ్యం అలుముకున్న ఆ స్థితిలో అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దింది. సత్వర నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలెక్కించింది. ఫలితంగా నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచి త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. (2016) నాటి పెద్ద నోట్ల రద్దు, 2017లో అమల్లోకి తెచ్చిన జీఎస్టీ వంటి చారిత్రాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలిచాయి. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల కింద నవకల్పనలకు పెద్దపీట వేసి ఉపాధికి ప్రాధాన్యమిస్తూ కేంద్రం వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల రూపును మార్చివేసింది. భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం మొదలైంది. దేశంలో స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 100ల్లో ఉండగా నేడు ప్రపంచంలో 3వ వంతు స్టార్టప్లు మన దేశంలోనే ఉన్నాయని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా సంక్షేమ ప్రస్థానం సాగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న దాదాపు 51 కోట్లకు పైగా పేదల కోసం ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి ₹6,000 పెట్టుబడి సాయాన్ని నేరుగా దేశంలోని 11 కోట్లకు పైగా రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 10 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను అందించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని 55 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత వైద్య బీమా కల్పించి ఆరోగ్య భద్రతను చేకూర్చారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా 14 కోట్లకు పైగా గ్రామీణ గృహాలకు నేరుగా నల్లాల ద్వారా సురక్షిత తాగునీరు అందుతోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్లకు పైగా ప్రజలకు ప్రతి నెల 5 కిలోల ఉచిత రేషన్ను అందిస్తున్నారు. ఆర్థిక సంక్షేమ పురోగతే కాదు, 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో దేశం సాంకేతికంగానూ అభివృద్ధి పథాన సాగుతోంది. డిజిటల్ ఇండియా విప్లవం భారత్ను సాంకేతికంగా అగ్రగామిగా నిలిపింది. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మౌలిక వసతులను శరవేగంగా విస్తరించింది. గత 12 ఏళ్లలో 146,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. గత 12 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150కి పెరిగింది. దశాబ్దాల కాలంగా నలుగుతున్న పలు క్లిష్ట సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిన సాహసోపేత నిర్ణయాలకు మోదీ పాలన చిరునామాగా మారింది. 2019లో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఆ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారు.
కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం జరిగి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ముస్లిం మహిళల సామాజిక హక్కులను కాలరాస్తున్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి కేంద్రం వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు తెరదించింది. చూశారుగా, గత 12 ఏళ్ల కాలంలో దేశం సాధించిన ప్రగతి కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. అది క్షేత్రస్థాయిలో కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అంతరిక్షంలో చంద్రయాన్-3, ఆదిత్య L1 వంటి విజయాలతో భారత్ను మోదీ ప్రభుత్వం అజేయ శక్తిగా నిలిపింది. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాలన 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చే లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.